జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్నో భయంకరమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి సిద్ధాంతాలు క్రైస్తవ్యంలో చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. అందులో ప్రధానమైనటువంటి ఒక విషయము యేసు ప్రభు వారిని గురించినటువంటి అవగాహనకు సంబంధించిన విషయం. ప్రధానంగా యేసు ప్రభు వారు దేవుడని నమ్మేవారైతేనేమి, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని నమ్మేవారైతేనేమి, యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా పంపబడ్డాడు అని నమ్మేవాళ్ళైతేనేమి, ఇలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మే వాళ్ళ జాబితా కాస్త ఎక్కువగా కనపడుతుంది. అయితే ఇందులో కూడా స్పష్టత లేనివి ఒక పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. దీని విషయమై ఈరోజు మనతో చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సోదరులు కాలేబు గారు మన మధ్యకు ఇచ్చేశారు. సోదరులు కాలేబు గారికి జీవమార్గం ఛానల్ తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు బ్రదరు. ముఖ్యంగా ఈ జీవమార్గము అనే ఈ ఛానల్ ద్వారా మీరు చేస్తున్నటువంటి వీడియోస్ అన్ని నేను చూస్తా ఉన్నాను. చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దీన్ని బట్టి ప్రత్యేకంగా మీ అందరికి వందనాలు. మీతో కలిసి ఈ రోజు ఈ వీడియోలో పాల్గొనడానికి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. క్రైస్తవ్యానికి మూలమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మీద సరైన అవగాహన లేని రోజులు. క్రైస్తవుడికి క్రీస్తుని గురించినటువంటి సరైన అవగాహన లేదు. ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సరైన అవగాహన సంపాదించుకోవడానికి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మనం అయితే ఈరోజు ఇప్పుడు మన ముందున్నటువంటి పాయింట్స్ అన్నిటిలో నుంచి ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని నమ్మే వాళ్ళ గురించి మనము కూలంకషంగా మాట్లాడదాం. అందులో ప్రత్యేకించి దేవుని కుమారుడు అన్నప్పుడు ఎలా దేవుని కుమారుడు అనేటువంటి అభిప్రాయము చాలా మందికి లేనట్టుగా నాకు అనిపించింది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న పాయింట్ పైన పాత నిబంధన నుంచి అలాగే క్రొత్త నిబంధన నుంచి ఎటువంటి వివరణలు బైబిల్ గ్రంథం ఇస్తుందో దాన్ని మనము ఆలోచన చేద్దాం ఈరోజు. ఓకే, ముందుగా పాత నిబంధన గ్రంథము యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అనే కోణాన్ని ఎక్కడైనా చూపిస్తుందా? చూపిస్తే దాని ఉద్దేశం ఏంటి? ఈ వివరాలని మీరు మాతో పంచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి అని అంటే ఆయన మూలం గురించినటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఆయన ఎలా దేవుని కుమారుడు ఈ విషయాన్ని మనం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన నుంచి ఆలోచన చేయాలి. ఆ అవగాహన లేకుండా ఆయన దేవుని కుమారుడు అని చెప్పడం సరైనటువంటి ఆలోచన కాదు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఏ విధంగా దేవుని కుమారుడు అవుతాడు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు గురించి పరిచయం చేసేటప్పుడు ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని. ఈ అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు వారికి సంబంధించినటువంటి వాగ్దానాలను మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఎలా అనేది మనకు స్పష్టమవుతుంది. అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు, భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము గారి వంశము ద్వారా ఆశీర్వదింపబడతాయి. ఆయనకి ఇవ్వబడేటువంటి సంతానము ఆ విధమైనటువంటి సంతానము ఆయనకి చేసిన వాగ్దానంలో కనిపిస్తుంది. అదే విధంగా దావీదు గారికి చేసిన వాగ్దానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11 నుంచి దావీదు గారికి చేసిన వాగ్దానంలో ప్రాముఖ్యమైన విషయాలు సంతానం గురించి మాట్లాడుతున్నాడు, రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. అయితే దావీదు గారికి చేసినటువంటి సంతానము అనబడేటువంటి వాగ్దానంలో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అని అంటున్నారు. 13-14 వచనాలు కనుక గమనించినట్లయితే నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని అంటారు. దావీదు గారికి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే దావీదు గారి కుమారుణ్ణి తన కుమారునిగా చేసుకుంటాను అని అంటారు. అంతేగాని నా దగ్గర ఒక కుమారుడు ఉన్నాడు, అతన్ని నీకు కుమారునిగా పంపిస్తాను అని అబ్రహాం గారికి వాగ్దానం చేయలేదు. ఆ మాట దావీదు గారికి వాగ్దానం చేయలేదు. దావీదు గారికి చేసినటువంటి వాగ్దానము నీ కుమారుడిని నా కుమారునిగా చేసుకుంటాను, నీ సంతానాన్ని హెచ్చిస్తాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, ఈ విధమైనటువంటి వాగ్దానం చేశాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. దేవుని కుమారుడు దావీదుకి కుమారునిగా ఇవ్వడం లేదు. దావీదు కుమారుణ్ణి దేవుడు తన కుమారునిగా చేసుకుంటాను అని అంటున్నాడు. దేవుని కుమారుడు అవ్వాలి అంటే మొదట అతను దావీదు కుమారుడై ఉండాలి. అబ్రహాము గారి సంతానం నుంచి రావాలి, దావీదు గారి సంతానం నుంచి రావాలి. అతనికి మాత్రమే ఆ ఎలిజిబిలిటీ ఉంది, దేవుని కుమారుడు అయ్యేటువంటి అర్హత ఉంది. అయితే ఆయన పుట్టుకను బట్టి దేవుని కుమారుడు అనేటువంటి అపోహ క్రైస్తవ్యంలో ఉంది. ఆయన పుట్టుకను బట్టి దేవుని కుమారుడు అని ఆలోచిస్తే కాదు అని గ్రంథం తెలియజేస్తుంది. మీరు చెప్పినటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. యేసుప్రభు వారు దేవుని కుమారుడు అవ్వాలి అని అంటే దావీదు చేసినటువంటి వాగ్దానం చాలా కీలకంగా అనిపిస్తుంది. అయితే మీరు లేవనెత్తినట్టుగా జన్మను బట్టి ఆయన దేవుని కుమారుడా
అన్నటువంటి ప్రశ్న క్రైస్తవ్యంలో చాలా మందిలో నిలిచిపోయింది అది. సో దీని విషయంలో కూడా మనము నిజంగా ఆలోచన చేయగలిగితే లూకాసు వార్తలో మొదటి అధ్యాయము యేసుప్రభు వారు జన్మించేటప్పుడు అంటే జన్మకు ముందుగా గబ్రియేలు దూత దేవుని చేత పంపబడి దూత సెలవిస్తున్నటువంటి సమాచారం ఏంటి అని అంటే లూకాసు వార్త మొదటి అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూడగలిగి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును అని మాట్లాడాడు. సో ఇక్కడ ఈ వచనంలో గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు అంటున్నాడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ఈ రక్షకుడికి సంబంధించినటువంటి విషయంలో దూత చెప్తున్నటువంటి కీలకమైన సమాచారం ఏంటి అని అంటే పుట్టగానే దేవుని కుమారుడు అని చెప్పడం లేదు, గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును అంటున్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే చాలా మంది పరలోకంలోనే ముందే దేవుని కుమారుడు, ముందే దేవుడు పరలోకంలో కన్నాడు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వచనము నిజంగా ఆలోచింపజేసేటువంటి వచనంగా కనబడుతుంది. ఎందుకంటే గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును అంటున్నాడు. గర్భంలో పుట్టినందుకు దేవుని కుమారుడు అనడం లేదు, ఇక్కడ గొప్పవాడు అవ్వాలి. సో గొప్పవాడు అవటం అనేటువంటి విధానాన్ని మనం నిజంగా ఆలోచన చేస్తే మనకు మరింత సమాచారం దీంట్లో దొరుకుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. నిజమే బ్రదరు, అక్షరాల సత్యం అన్నమాట మీరు చెప్పేది. చాలా మంది ఈ కోణంలో ఆలోచించట్లేదు. తమ బోధలకు అనుగుణంగా వచనాలను మార్చుకొని చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా చదివి ఏ ఉద్దేశంతో రాశారు, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా చక్కని పాయింట్ తెలియజేశారు నిజంగా. అయితే ఆయన బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఈయన నా ప్రియకుమారుడు అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఈ అనౌన్స్మెంట్ వినిపించినప్పుడు చాలా మంది తప్పుదారి పడుతున్నారు అన్నమాట. ముందు నుంచే దేవుని కుమారుడు కాబట్టే ఈయన నా ప్రియకుమారుడు ఆ అనౌన్స్మెంట్ వినిపించినట్లుగా వీళ్ళందరూ బోధిస్తా ఉన్నారు. ఇక్కడ మనం రెండు కోణాల్లో ఆలోచించవచ్చు. మొదటి కోణం వచ్చేసి బాప్తిస్మం అనేది గ్రంథంలో మనకి మృతుల పునరుద్ధానానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ మృతుల పునరుద్ధానం తర్వాత మాత్రమే ఎవరైనా దేవునికి కుమారులుగా ఉండగలుగుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 20వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. పునరుద్ధానానికి సంబంధించినటువంటి విషయము మృతుల పునరుద్ధానం పొందుకున్న వారు దేవుని కుమారులై ఉంటారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. మృతుల పునరుద్ధానానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆ శబ్దం వినిపించినట్లుగా మనం గ్రహించవచ్చు. ఇంకొక కోణం కూడా ఉంది. ఈ ఇంకొక కోణం ఏంటంటే దేవుడు తాను చేయబోయే కార్యాలని, తాను జరిగించబోయేటువంటి కార్యక్రమాలని ముందుగా తెలియజేసేటువంటి విధానం. ఉదాహరణకు దావీదు గారిని రాజుగా మునిపే ఆయనను అభిషేకించినటువంటి సందర్భం. ఇర్మియా గారు గర్భమున ఉండగానే ఆయనను ప్రవక్తగా నియమించను అని తెలియజేసేటువంటి సందర్భం. వీటిని మనం ఆలోచించినట్లయితే జరగబోయే విషయాలను ఆయన దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు. ఈ కోణంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని నా కుమారుడు, నా ప్రియ కుమారుడు అని ముందుగా అనౌన్స్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాని ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ముందు నుంచి కుమారుడు అనేటువంటి ఏ కోణము కూడా మనకి గ్రంథంలో కనిపించదు. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. నిజానికి బాప్తిజం తీసుకున్నప్పుడు చాలా మంది అభిప్రాయపడేటువంటి విషయం ఏంటంటే నా ప్రియ కుమారుడు అంటున్నాడు కదా, సో బాప్తిజం టైంకే దేవుని కుమారుడు అనేటువంటి ప్రకటన వింటున్నప్పుడు ఆయన ముందు నుంచే దేవుని కుమారుడేమో అనేటువంటి అభిప్రాయము చాలా మందికి రాక తప్పదు. కానీ ఆయన గర్భాన పడక మునిపే దూత చెప్పినటువంటి సమాచారాన్ని మనం పరిశీలన చేసినప్పుడు గొప్పవాడై దేవుని కుమారుడు అనబడును అంటున్నాడు. ఆయన గొప్పతనం అంతా నిరూపించబడింది ఎక్కడ? మనకు బాప్తిస్మలో కాదు కదా. ఆయన గొప్పతనం అంతా మనకు నిరూపించబడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఎప్పుడు జరిగింది అంటే శిలువ త్యాగంలో. శిలువ త్యాగంలో యేసుప్రభు వారు ఎంత గొప్పవాడు మనకు అర్థమైంది. ఆయన చావబోతున్నానని తెలిసి కూడా యెరూషలేముకు వెళ్ళటం కానీ, తర్వాత అప్పగించబడే సమయంలో కానీ, ఈవెన్ రాత్రి వేళ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేసినటువంటి ఆయన గొప్పతనం ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది. సో ఆ విధంగా యేసుప్రభు వారు తన గొప్పతనం ఏంటో చూపించాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం అయితే కాదు. ఇది ఏదో నటించాలని జరిగినటువంటి విషయం కూడా కాదు. ఆయన దేవుని కొరకు అలా బ్రతికాడు, పరిపూర్ణత సాధించాడు. ఈ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే యేసుప్రభు వారిని మృతుల్లో నుంచి పునరుద్ధానం చేశాడు. మనం అపోస్తల కార్యములంతా చదువుతున్నప్పుడు ఆ విషయము పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఈ యేసును దేవుడు లేపను, దానికి మేము సాక్షులము అని చెప్పేసి అపోస్తలు ప్రకటన చేస్తున్నారు. మనం అపోస్తల కార్యములు ప్రారంభ అధ్యాయాలు చదివితే ఎక్కువగా ఇదే సమాచారం కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటి అని అంటే, ఒకటి మనం అక్కడ ఆలోచన చేయాల్సింది, పేతురు గారు మొదటిసారిగా పెంతెకోస్తు పండుగ రోజున ప్రకటన చేసేటప్పుడు ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు ఆయనను మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. లేపడం ద్వారా ఏం జరిగిందో పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. ఆయన మృతుల
మృతుల్లో నుంచి లేపడం ద్వారా ఏమి సాధించాడో ఏమి జరిగిందో మనకు అక్కడ తేటగా ఉంది. ఒకసారి మనం తీసి చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విధంగా ఉంది. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నాడు అని అంటే సువార్తకు సంబంధించిన కోణాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. మీరు ఇందాక గుర్తు చేశారు కదా, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం కానీ, దావీదు గారికి చేసినటువంటి వాగ్దానం కానీ, లేకుంటే ప్రవక్తల ద్వారా తెలియజేసినటువంటి చిగురు అనేటువంటి వాగ్దానం కానీ, ఈ వాగ్దానములన్నింటిని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ వాగ్దానములు ఏవి కూడా ఆయన ఉనికి కలిగి ఉన్నాడని చెప్పడం లేదు, దేవుని కుమారుడే ముందుగా ఉన్నాడని చెప్పడం లేదు, పుట్టబోయేటువంటి వ్యక్తిగా సూచిస్తున్నాయి. రెండవది అక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. శరీరమును బట్టి ఆయన దావీదు సంతానం, కరెక్ట్, దేవుని కుమారుడు కాదు. ముందుగా మనము దావీదు చేసిన వాగ్దానాన్ని ఇందాక మీరు గుర్తు చేశారు. అది చాలా వ్యాలిడ్ పాయింట్ గా మనం ఆలోచన చేశాం. ఏమని? దావీదు కుమారుడే దేవుని కుమారుడు కాగలడు, దేవుని కుమారుడు దావీదు కుమారుడు కాలేదు. ఈ పాయింట్ ని అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే శరీరమును బట్టి ఆయన దావీదు సంతానము, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇప్పుడు దావీదుకు చేసిన వాగ్దానంలో ఏముంది? నీ కుమారుణ్ణి నాకు కుమారుడుగా చేసుకుంటాను అని మాట్లాడాడు కదా. అది వాగ్దానం. అది నెరవేర్పులోకి ఎలా వచ్చింది? ఎలా దేవుని కుమారుడు అయ్యాడు అని అంటే ముందుగా శరీరమును బట్టి పుట్టడం వల్ల దావీదు సంతానము. అందుకే కదా గబ్రియెలు దూత కూడా ఏం చెప్పింది? ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును అన్నాడు. అక్కడ అర్థమైపోతుంది దావీదు వంశంలో పుట్టినటువంటి యేసు ప్రభు వారు దావీదు కుమారుడు అవుతాడు. ఆ కోణంలో ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధానుడు అవటం ద్వారా దావీదు కుమారుడే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా దేవునికి కుమారుడు అవుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి సూత్రం కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఏంటి ఆ సూత్రము? లూకా సువార్త 20వ అధ్యాయం ఇంతకు మునుపు మీరు గుర్తు చేశారు. అదేంటది? పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు దేవదూత సమానులను దేవుని కుమారులు ఉందురు అంటున్నాడు. సో ఇప్పుడు మృతుల్లో నుండి పునరుద్ధానుడు అవటం ద్వారా యేసు ప్రభు వారు దేవుని కుమారుడుగా నిరూపింపబడెను అంటున్నాడు. సో యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని నిరూపింపబడిన ఒక పరిణామం ఏదైనా ఉన్నది అని అంటే అది మృతుల పునరుద్ధానం. సో అందుకోసమనే యేసు ప్రభు వారిని దేవుని కుమారుడుగా నిరూపిస్తున్నారు అపోస్తలు. ఎక్కడి నుంచి? పుట్టకమునిపై దేవుని కుమారుడుగా ఉన్నాడని వాళ్ళు నిరూపించలేదు, పుట్టుకతోనే దేవుని కుమారుడు అని వాళ్ళు నిరూపించలేదు. ఎక్కడ నిరూపించారు వాళ్ళు? మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. సో ఈ పాయింట్ ని మనం బేస్ చేసుకుని ఆలోచన చేస్తే సంగతులు చాలా తేటగా ఉన్నాయి అనిపిస్తుంది. నిజంగా మీరు చెప్పిన పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఏ కోణంలోనూ కూడా ముందుగానే దేవుని కుమారుడు అనేటువంటి అభిప్రాయాలు కనబడట్లేదు, కానీ ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడు అవడం ద్వారానే దేవుని కుమారుడు కాగలుగుతాడు అనే కోణం మనకి ఎక్కడ కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా మనకు కొరింథీయులకు రాసిన పత్రిక గాని, కొలస్సీలకు రాసిన పత్రిక గాని, ఎఫెసీ పత్రిక గాని మనం చదువుతున్నప్పుడు ఆయన ఆది సంభూతుడు అంటున్నాడు. ద ఫస్ట్ బర్న్, మొదట పుట్టినవాడు అంటున్నాడు. ఎక్కడ? ఎలాగ మొదట పుట్టాడు? ఆదాము కదా మొదట పుట్టినవాడు, కానీ యేసు ప్రభు వారిని మొదట పుట్టినవాడు అంటున్నాడు. ఏ విధంగా మొదట పుట్టినవాడుగా చూపిస్తున్నాడు అంటే ఇదే కోణం అన్నమాట, మృతులలో నుండి పునరుద్ధానుడు అవడం ద్వారా. సో ఈ కోణంలో ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఎలా దేవుని కుమారుడు అది చాలా తేటగా కనపడుతుంది. ఇలా ప్రశ్న వేస్తే చాలా మంది అసహించుకుంటున్నారు. ఎలా దేవుని కుమారుడు ఏంటి? ఆ ప్రశ్నే రాంగ్ అంటున్నారు. ఈ కోణం అర్థం కాకపోతే అసలు బాప్తిస్మానికి అర్థం లేదు కదా. ఎందుకంటే బాప్తిస్మం ద్వారా మనం అంగీకరించాల్సిన సంగతి ఏంటి? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని విశ్వసించినడలా నీవు రక్షింపబడదు అంటున్నాడు. మరి విశ్వాసములో ఆయన మృతుల్లో నుంచి లేపడం ద్వారా ఏం జరిగిందో తెలియకపోతే నీకు రక్షణ ఎలా వస్తుంది? ఆయన దేవుని కుమారుడు ఊరికి అంటే అయిపోదు కదా. కాబట్టి ఈ నిజంగా ఈ కోణంలో ఆలోచించగలిగే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. నిజంగా ఈ వ్యాలిడ్ పాయింట్స్ మనము ఈ చర్చ ద్వారా అందించడానికి దేవుడు కృప చూపించాడు అనుకుంటున్నాను నేను. మృతుల పునరుద్ధానము అనే దాని యొక్క ఆవశ్యకత తెలిసినప్పుడు ఆ మృతుల పునరుద్ధానానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం గురించి సరైన అవగాహన వస్తుంది. అప్పుడు మాత్రమే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చేసినటువంటి ఆ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దాని యొక్క స్పష్టత అందరికి అర్థమవుతుంది. అవును. అయితే సువార్త ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి వచనాలు చాలా ఉన్నాయి. ఈ వచనాలు చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు ముందు నుంచి దేవుని కుమారుడు అనేటువంటి అపోహలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. అవును. ఎందుకు ఇలా
అనేది ఎవరు ఆలోచించట్లేదు. మీరు అన్నట్లుగా అవును, దేవుని కుమారుడు ఎలా అనంటే ఎలాగనేది ఆలోచించాలి కదా. అవును, దేవుడు ఎలా అనంటే ఎలాగో ఆలోచించు. ఇవేమి ఆలోచించకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు దేవుడు అంటే దేవుడు, దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు, ఎప్పుడు అనంటే ఎప్పుడు. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. అయితే సువార్తల్లో మొదటి నుంచి కూడా దేవుని కుమారుడు అనేటువంటి పదప్రయోగం జరగడానికి కారణం ఏంటంటే, ఈ సువార్తలు గాని ఈ లేఖలు గాని రాయబడింది ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు చేరిన తర్వాత రాయబడినటువంటి పత్రికలు, రాయబడినటువంటి సువార్తలు ఇవన్నీ. ఈ విషయాన్ని నిరూపించడానికి వాళ్ళు మొదటి నుంచి కూడా ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని రాస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆలోచించినట్లయితే గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు, ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. కానీ ఆయన చిన్నప్పుడు ఆయన బయో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కనుక ఆయన చిన్నప్పుడు టీ అమ్మాడు అనేటువంటి ఒక సమాచారం ఉంది. ప్రధానమంత్రి టీ అమ్మేవాడు అని చెప్తున్నారు అని అంటే ఆయన ప్రధానమంత్రిగా అయిన తర్వాత టీ అమ్మడం లేదు. అవును, చిన్నప్పుడు టీ అమ్మాడు కానీ ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆ విషయాన్ని కోట్ చేయడానికి ప్రధానమంత్రి ఆయనకున్నటువంటి హోదా ఏదో దాన్ని ఉపయోగిస్తున్నాడు. అంతే, అంతేగాని ఆయన మొదటి నుంచి ప్రధానమంత్రి అని కాదు, ప్రధానమంత్రి అయిన తర్వాత టీ అమ్మాడు అని కాదు. అవును. సో ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా అంతే. మొదటి నుంచి ఆయన దేవుని కుమారుడు అని కాదు, అవును, ఆయన మృతుల పునరుద్ధానం ద్వారా ఆయన దేవుని కుమారుడయ్యాడు. ఈ విషయం తెలిసినటువంటి సువార్థికులు, లేఖికులు స్పష్టం చేస్తున్నారు. అవును, ఆ విషయాన్ని, ఆ సువార్తని అనేక మందికి సుస్పష్టంగా తెలియజేయడం కోసం వారు ఉపయోగించినటువంటి పదజాలం. అవును, ఈ పదజాలాన్ని ఉపయోగించి చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు గురించి తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. అవును, చాలా వ్యాలిడ్ పాయింట్ బ్రదర్. ఇది నిజంగా ఈ కోణంలో బైబిల్ చదవటం అనేది చాలా మంది చేయట్లేదు. దేవుని కుమారుడు ఉంది కాబట్టి నేను నమ్ముతాను అనుకుంటున్నారు, ఉన్నదాన్ని ఇలాగే చూస్తానని అనుకుంటున్నారు చాలా మంది. కానీ కాలానుగుణంగా బైబిల్ చదవాలి అన్న కోణంలో చాలా మంది చూడలేకపోతున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనేటువంటి మాటలు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. దేవుని కుమారుడు ఎప్పుడయ్యాడు? యోహాను సువార్త రాసేటప్పుడు అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అంటున్నాడు. అద్వితీయ కుమారునిగా ఎప్పుడు పుట్టాడు? యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయాలు చదువుతున్నప్పుడు అవి ఎప్పుడు రాశారు? అయిపోయిన తర్వాత రాశాడు. రాసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు అనగానే తల్లి గర్భంలో పుట్టేశాడు అనుకుంటున్నారు చాలా మంది. కొంతమంది ఏమో పరలోకంలో ముందడే పుట్టేశాడు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు మనము చాలా గ్రేట్ డిస్కషన్ అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా క్రైస్తవ్యానికి చాలా ఉపయోగకరమైనటువంటి సంగతిని నమ్ముతున్నాను. నిజంగా ఇంత మంచి డిస్కషన్ చేయడానికి మాతో కలిసి ఈ విషయాలన్నింటినీ మరి క్రైస్తవ్యానికి అందించడానికి చేసినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జీవమార్గం వీక్షకులందరి తరపున మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ సమాచారము అనేక మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. వందనాలు.